గైనిస్కు స్వాగతం. ఇప్పుడు మనం విఘ్నేశ్వరుడికి ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు, ముద్ద కుడుములు, ఉండ్రాళ్ళ పాయసం చేసుకుందాం. కావలసిన పదార్థాలు: బియ్యం పిండి 1/2 కిలో, బెల్లం 1/2 కిలో, పచ్చిశనగపప్పు 1/2 కప్పు, పావు చిప్ప కొబ్బరి, గ్లాసు వాటర్ పోసుకుని బెల్లం వేసుకుందాం. బెల్లం కరగాలి, కరిగినాక వడగట్టుకుందాం. ఇది కరిగిందండి, వడగట్టుకుందాం. ఇది తుక్కు వచ్చింది, కొద్దిగా ఇసుక లాంటిది పీసు. ఇది కొంచెం అచ్చపడగానే పిండి వేసుకుని కలుపుకుందాం. పిండి వేసుకుందామండి. చాలు, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తర్వాత మళ్ళీ పప్పు వేసి కలిసిలా కలుపుకుందాం. చిన్న ఉండ్రాళ్ళు చేసి పాయసం చేసుకుందాం. ఇది పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు శనగపప్పు వేసేసి కలుపుకుందాం అండి. శనగపప్పు 1 గంట నానబెట్టి కడిగి వడగట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు దీంట్లో కలిపేస్తున్నాను. తడిసాయి చేసుకుంటా ఉంటే చేతికి చుట్టుకోకుండా ఉంటుంది. ఇది కలిసిపోయింది. ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసుకుందామండి. ఆయిల్ రాసుకుంటే అంటుకోకుండా ఉంటాయి. అన్నిటికీ అలాగే రాసుకుందాం. ఇప్పుడు కుడుములు చేసుకుందాం. ఇలా చేసుకుందామండి. ప్లేట్కి గుంట పైన కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఆయిల్ పూసుకున్నాను. ఇలా చేసుకోవాలండి. ఉండ్రాళ్ళు చేసుకుందాం. ఇలా ఉండ్రాళ్ళు చేసుకుందాం. ఇలా రౌండ్గా చేసుకుంటే ఉండ్రాళ్ళు, మళ్ళీ ఇట్లా చేసుకుంటే ముద్ద కుడుములు అంటారు. ఇలాగే చేసుకోవాలండి. ఇట్లా రౌండ్గా చేసుకుని లోపల కొబ్బరి పెట్టుకున్నామండి. కొబ్బరి కుడుములు అంటాము, లేదంటే మోదకాలని కూడా అంటారు. ఇలాగ చేసుకోండి. సైతం అయిపోయిందండి. కుక్కర్లో పెట్టుకుందాం. ఇక మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాలు ఉంచుకోవాలి. దీన్ని విజిల్స్ అక్కర్లా, వెయిట్ పెట్టకుండా ఇడ్లీ లాగానే ఉడికించుకోవాలి. కుడుములు మోదకాలన్నీ ఉడికినాయండి. ఇవి తీసుకుందాం. మోదకాలు, కొబ్బరి మోదకాలు. ఇవి కొంచెం కట్ చేసి చూసుకుందాం. ఇదిగోండి లోపల కొబ్బరి. ఇది వాటిని కొబ్బరి లౌజులాగా చేసి లోపల ఉండ చేసి కూడా పెట్టుకోవచ్చు. నేను ఈ పిండిలోనే ఎక్కువ బెల్లం వేసాను, అందువల్ల నేను కొబ్బరిలో బెల్లం వేయలేదు. మీరు లౌజులాగా చేసి మోదకాలు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇదిగోండి ఉండ్రాళ్ళు ఉడికినవి కూడా తీసేసుకుందాం. ముద్ద కుడుములు 2 చేశాను. ఇదిగోండి కుడుములు కూడా ఉడికినాయి. ఇప్పుడు
ఉండ్రాళ్ళ పాయసం చేసుకుందామండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండి అది. దానికి కావాల్సిన పదార్థాలు: చక్కెర పావు కప్పు, పాలు కప్పు, పెసరపప్పు నానబెట్టి ఉంచుకున్నది టేబుల్ స్పూన్, 2 యాలకులు, పిస్తా పప్పు 5, పెసరపప్పు దీంట్లో వేసేసి కలుపుదామండి. ఇలా చేసుకుందాం ఉండ్రాళ్ళు. ఇలా చేసుకుందామండి. ఉండ్రాళ్ళు చేసుకోవటం అయిందండి. కొంచెం ఈ మిగిలిన పిండి ఒక పావు కప్పు వాటర్ కలిపి పాయసం ఉడికేటప్పుడు కలిపేసుకుందాం. పాయసం చిక్కగా వస్తుంది. ఇప్పుడు ఇది కుక్కర్లో పెట్టుకుని ఆవిరిలో ఉడికించుకుందాం. తర్వాత పాయసంలో వేసుకోవాలి. పాన్ పెట్టుకున్నాను, స్టవ్ ముట్టించుకుందాం. ఇప్పుడు పాలు పోసుకుందాం. కొంచెం వాటర్ పోసుకుందాం. చక్కెర కూడా వేసేసుకుందాం. ఇవి కాసిన పాలేనండి, అందువల్ల పొంగు రాకుండానే వేసేస్తున్నాను. మరుగుతున్నాయి. ఇప్పుడు ఉండ్రాళ్ళు వేసేసుకుందాం. ఆవిరిలో ఉడికిచ్చిన ఉండ్రాళ్ళు ఇవి వేసేసుకుందాం. దీంట్లోనే కాసేపు ఉడకాలి. ఇందాక స్పూన్ పిండి ఉంచుకున్నా కదండి, అవి కలిపేసుకుందాం. ఇట్లా వరిపిండి అయినా ఉంచుకోవచ్చు, లేదంటే కార్న్ ఫ్లోర్ అయినా ఒక స్పూన్ కలుపుకోవచ్చు. థిక్నెస్ వస్తుంది. ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. యాలక పొడి వేసేసుకుందాం. ఇది ఇక ఉడికిపోయిందండి. బౌల్లో తీసుకుందాం. ఇక ఉండ్రాళ్ళ పాయసం రెడీ అండి. ఈ కుడుములు, ఉండ్రాళ్ళు, పాయసం అన్నీ మీరు కూడా చేసి చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.